ఏమండి ఈ రెండిట్లో ఒక టేస్ట్ చేయండి. ఒరేయ్ ఏదో ట్రాప్ ఇది, ఆసి తూసి ఆన్సర్. చేదుగా ఉందా? లేదే, తీయగా ఉంది. అయితే ఎలుకల్ని చంపడానికి మందు ఇళ్ళ కలిపింది అనమాట. స్ట్రాంగ్ మందు, ఇవాళ చచ్చిపోతాయి అవి ఖచ్చితంగా. హాయ్ అండి, ఎస్ఎస్ ఛానల్ నుండి వచ్చాము. మన దగ్గర ప్రముఖ హీరోయిన్ రమ గారు ఉన్నారండి. తనని ఇంటర్వ్యూ చేయబోతున్నామండి. ఇంకొక కొత్త హిట్ కొట్టారండి. మేడం రమ గారు ఎలా ఉన్నారండి? మేడం ఇంకొక హిట్ కొట్టారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మేడం ఆడవాళ్ళని ఒక క్వశ్చన్ అడగొద్దు, కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ ఏజ్ ఎంతో చెప్పగలుగుతారా అండి? 25. మేడం మీరు ఫస్ట్ రోజు హిట్ కొట్టినప్పుడు కూడా 15 years బ్యాక్ నేనే ఇంటర్వ్యూ చేశాను మేడం. అప్పుడు కూడా మీరు ఇదే మాట చెప్పారు మేడం, 25 years అని. ఇదేంటండి? అవునండి, మేము ఎప్పుడు ఒకటే మాట మీద ఉంటాము, మాట తప్పటం మాకు అలవాట్లేదు. అంతేగా అంతేగా. ఏమండి నా జ్యూస్ లో ఈగ పడ్డది. అబ్బా, అంత చిన్న ఈగ ఏమంత జ్యూస్ తాగుతుంది? గింత జ్యూస్ తాగుతుంది. దానికి ఎంతో రాద్ధాంతం చేస్తున్నాం. కావాలంటే నా జ్యూస్ నీ దాంట్లో కొంచెం పోస్తాను పట్టు. ఏది అర్థం కదా? నీకేం అర్థం కాదు. మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడటం అనుకుంటా. ఏమైంది బావా, ఈ మధ్య పుట్ట బాగా పెంచేస్తున్నావు? అంతా మీ అక్క వల్లనే. ఆమె పెట్టే కష్టాలని కడుపులో దాచుకొని పొట్ట అట్లా పెరిగిపోతుంది. మాకందే కాదు ఈ ప్రాబ్లం, పెళ్ళైన ప్రతి మొగుంది ఇదే ప్రాబ్లం. పిల్లలు పెట్టే కష్టాలన్నీ కడుపులో దాచుకుంటారు కదా, అట్లా పొట్టలు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. అంతేగా అంతేగా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ప్రతి పురుషుని విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని చెప్పి. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే విజయం సాధించలేకపోతున్నామో అప్పుడు వెనకాల ఉన్న స్త్రీని మారుస్తూ ఉండండి. అంతే. ఏమంటారు ఫ్రెండ్స్? అంతేగా అంతేగా. ఏం చెప్పావురా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.